అన్న ఇప్పుడు చూసిన మామూలుగా సినిమా అంతా అదిరిపోయింది బెదిరిపోయింది. ఇదంతా ఒక లెవెల్ అయితే నాగార్జున గారి యాక్టింగ్ కానీ అసలు ఆ డాన్స్ కానీ ఆ సాంగ్ మాత్రం ఒక లెవెల్ వెళ్ళిపోయింది. కానీ నాకు ఎక్కువగా నచ్చిందన్న ఒకరి గురించి అయితే పొగడాలనుకున్నా, ఎవరి గురించి పొగడనన్నా నిజంగా చెప్తున్నా. ఎవరి క్యారెక్టర్ వైజ్గా వాళ్ళు చేస్తారు కానీ మిర్నా గారి క్యారెక్టర్ ఉందన్న సినిమా మొత్తంలో ఆ క్యారెక్టర్ హైలైట్. నిజంగా అల్లరి నరసింహ వైఫ్గా చేసిందన్న ఏమన్నా క్యారెక్టర్ అన్న సెంటిమెంట్ కానీ తన డాన్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ అబ్బో నా భూతం నా భవిష్యత్తు లెక్కలు చాలా బాగుందన్న. కింగ్ సెలబ్రేట్స్ అంటున్నట్టుగా చాలా మంది సెలబ్రిటీలతో చేసిన ఒక్కొక్క సెలబ్రిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. వాళ్ళు మామూలు సెలబ్రిటీస్ కాదు. మన శివరాజన్నతో చేసింది, రజనీకాంత్ గారితో చేసింది, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సెలబ్రిటీలతో చేసిందన్న. అదన్న క్యారెక్టర్ అంటే నిజంగా నాకు సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే మిర్నా గారి క్యారెక్టర్ ఒక్కటి ఒక లెవెల్ అన్న. చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్, తన లుకింగ్ వైజ్ కానీ ఒక స్టార్ హీరోయిన్ లెక్క ఉంది, ఒక తెలుగు అమ్మాయి లెక్క ఉంది. ఆమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. నిజంగా నాకు నా సామిరంగ సినిమాలో ఇక్కడ నచ్చిన క్యారెక్టర్ వైజ్ ఎవరిదన్నా ఉందంటే మాత్రం ఓన్లీ మిర్నా గారిదే. ఉగ్రం సినిమా చూసినా ఉగ్రం సినిమాలన్నా చేసినా తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం చించేసింది నాకు. నిజంగా ఆమె ఏ రోల్ చేసినా కూడా ఆ రోల్లో కనెక్ట్ అయిపోతుంది. చాలా అంటే తెలుగు వాళ్ళే కానీ తమిళ వాళ్ళే కానీ కన్నడ వాళ్ళని కాదు అందరూ ఆకట్టుకునే వ్యక్తి ఎవరన్నా ఉండంటే మిర్నా గారు అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్ అయితే అబ్బో చాలా బాగుందన్న. నిజంగా ఆ కట్టు ఆ బొట్టు అంటే తెలుగుదనం గుర్తుపట్టింది. సంక్రాంతి పండుగకి మా ఇంట్లో ఆడపిల్లలకు అనిపించింది అన్న మిర్నా అంటే సూపర్. నిజంగా ఒక లైఫ్లో నిజంగా మా అక్క మా చెల్లె ఎట్లా ఉంటా అనుకుంటాం అలా అనిపిస్తుంది. మనకి గతంలో చూసుకుంటే సౌందర్య గారిని చూస్తున్నాం, ఇప్పుడేలో మిర్నా. నిజంగా ఏ విధంగా చూసుకున్నా కూడా మిర్నా గారు అయితే అల్టిమేటెడ్ భయ్య, సూపర్ భయ్య, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు మేడం. నిజంగా మాకు తెలుగు ఇండస్ట్రీకి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుంది మేడం. సినిమా మొత్తంలో నేను ఎవరి గురించి ఓడకుండా ఓన్లీ మిర్నా గారి గురించి ఓడుతున్నట్టు. అలాగే మిర్నా గారి క్యారెక్టర్ వైజ్ ఎంత బాగుంది అనేది ఆలోచించండి. చాలా బాగుంది మిర్నా గారి క్యారెక్టర్, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఆ డ్యాన్స్ అసలు చించేస్తుంది మేడం, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అన్న. నా సామిరంగ సినిమా అన్న ఏముందన్న సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. అమ్మ ఫస్ట్ హీరోస్ కన్నా ఫస్ట్ హీరోయిన్స్ గురించి చెప్పాలన్నా. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు, ముగ్గురు చేసిర్రు కానీ అంతకన్నా బాగా చేసి మిర్నా అన్న. ఏం అందమన్నా అది నిజంగా మామూలు అందం కాదు. చాలా అంటే చాలా మంచిగా చేసింది, చాలా మంచి రోల్ ఇచ్చిరన్న. అంటే మనం ఉగ్రం సినిమాలో చూసిన మల్లారి నరేష్ గారితో, దానికన్నా ముందు బిగ్ బ్రదర్ అని చెప్పి మలయాళంలో, మళ్ళీ తమిళ్లో జైలర్ అని చెప్పి అందరితో చేసిందన్న హీరోయిన్. ఇప్పుడు మన నాగార్జున గారితో కూడా చేసింది, వేరే లెవెల్ చేసిందన్న. నిజంగా అసలు ఇండస్ట్రీకి మన బాయ్స్ అందరికీ చెప్తున్నా కదా, సినిమా చూసిన తర్వాత అందరికి క్రష్లో యాడ్ అయిపోతుంది అన్న. మామూలుగా చేయలేదు నిజంగా. పాన్ ఇండియా హీరో అంటారు కానీ ఈమె మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ అన్న. అంటే పాన్ ఇండియాలో ఉన్న అంత సూపర్ స్టార్స్ అందరితో చేసేసింది, అంత బాగా యాక్ట్ చేసిందన్న, ఏడిపించేసింది అన్న. నిజంగా చెప్తున్నా, జనరల్గా సీక్రెట్ లిటరల్లీ ఏడిపించేసింది. సెకండ్ హాఫ్లో అయితే మామూలుగా ఏడిపలేదు అన్న. మామూలుగా ఎమోషన్ అవ్వలేదు. సో మీరు అందరూ మిర్నా కోసమైనా సినిమా చూడండి అబ్బా, అంత బాగుంది మీకు సినిమా అయితే. మన తెలుగు ఇండస్ట్రీ ఒక బంగారు తల్లి అని చెప్పి నాగార్జున గారు డైలాగ్ చెప్తారు చూడండి సినిమాలో, బంగారు తల్లి అని. నిజంగా బంగారు తల్లి అన్న మన టాలీవుడ్కి దొరికింది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నుంచి గుర్తుండండి, తెలుగు ఇండస్ట్రీకి ఒక తెలుగు హీరోయిన్ దొరికిందన్న. నిజంగా మన తెలుగు కాకపోయినా కానీ ఒక మంచి మన తెలుగు టాలీవుడ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మిర్నా క్యారెక్టర్ అయితే అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అన్న ఈ సినిమాలో. ఇప్పుడే నా సామిరంగ సినిమా వచ్చాను. అసలు నాగార్జున ఎలా చేసిలో మెయిన్ రోల్, దాంట్లో మిర్నా కూడా అన్న అసలు ఏం యాక్టింగ్ అన్న. ఆమె యాక్టింగ్ నేను జైలర్ సినిమాలో చూసిన, ఉగ్రం సినిమాలో చూసిన, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టిందన్న. అసలు ఎమోషనల్ సీన్లా నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయన్న. వన్ మ్యాన్ అన్న, అసలు వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్న. మిర్నా గారు మీ యాక్టింగ్ సూపర్ ఉంది. ఎందుకంటే మీరు బిగ్ బ్రదరు, మళ్ళీ ఉగ్రము, మళ్ళీ జైలర్ సినిమాలో వేసిన, దీంట్లో మాత్రం నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆమె యాక్టింగ్ చూస్తే అల్లరి నరేష్ భార్య క్యారెక్టర్ మాత్రం మామూలుగా చేయాలని ఏడిపించేసింది. ఒక్కొక్క ఎమోషనల్ సీన్లా చాలా మంది ఏడ్చేస్తారని ఒకటే చెప్తా బ్రో. నాకైతే మిర్నా గారి యాక్టింగ్ వన్ మ్యాన్ షో అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అన్న. ఆమెకు సినిమాలు దొరకాలి, ఆమె సినిమా చేయాలా. మేడం మిస్ యూ మేడం, ఐ లవ్ యూ మేడం, సూపర్ యాక్టింగ్ అన్న. నా సామిరంగా దీని అమ్మ సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా సరే రాని, నేనైతే మన కింగ్ అంటే కింగ్ అబ్బాయి, కింగ్ గారిని పక్కన పెడితే మాత్రం మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిర్నా గారు హీరోయిన్ అన్న. నా సామిరంగా ఒక లెవెల్ అన్న. నేనైతే ఇందులో అయితే హీరోయిన్ గారు మిర్నా గారు. మీరు టాలీవుడ్కి దొరికిన బంగారం అయింది, ఒక్క మాట చెప్పొచ్చు అంటే బంగారం కూడా కాదు, డైమండ్ అంతే. ఏమి లుకింగ్స్ అయింది, ఏమి యాక్టింగ్ అది. మీరు టాలీవుడ్ ప్రతి ఒక్క అబ్బాయిని ఏ సినిమాలోనైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని చూస్తారు. ఈ సినిమాలో మాత్రం మిమ్మల్ని మేమైతే పక్కా చూసామండి. ఏంటంటే అంత బాగుంది. ఒక డైలాగ్ అయితే ఉంటుంది, మిర్నా గారు మీరు మాత్రం మా టాలీవుడ్కి దొరికిన ఒక డైమండ్ అనుకోవచ్చు. నా సామరంగకి మాత్రం మీరే హీరోయిన్, మీరే హిట్ కొట్టినట్టే. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మిర్నా గారి కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం కానీ ఇక్కడికి అయితే రాలేదు ఆమె. సినిమా అయితే సూపర్. అందరూ సంక్రాంతికి ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి. మిర్నా
టాలీవుడ్కి దొరికిన ఒక బంగారు తల్లి అనుకోవచ్చు అన్న. మనకి తల్లే, ఇంకా తల్లి అనుకోవచ్చు కదా. తల్లే ఏంటంటే ఈ ఒక్క సినిమాతో, నా సామరంగ సినిమాతో మళ్ళీ టాలీవుడ్కి అప్కమింగ్ అయితే ఇస్తుంది ఈమె. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.